ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ చార్మి. మనం టీవీ ఉన్నది మన కోసం. గుంటూరు తెనాలిలో ఒక ఘోర ప్రమాదం జరిగింది. అది ప్రమాదమా లేకపోతే వీళ్ళు గొడవ పడి అది ప్రమాదంగా సృష్టిస్తున్నారు అనేది కూడా తెలియదు. అయితే మెయిన్ కంటెంట్లోకి వెళ్తే గుంటూరు జిల్లాకి సంబంధించి తెనాలిలో మల్లేష్ అనే ఒక ఆయన తన భార్యతో కలిసి ఉంటున్నాడు. తన భార్య పిల్లలు అదేవిధంగా తల్లితోని కలిసి ఉంటున్నాడు. కలిసి ఉంటున్న వీళ్ళ కాపురంలో 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తున్న వీళ్ళ కాపురంలో మధ్యలో దుర్గా అనే ఒక అమ్మాయి వచ్చింది. ఇక మల్లేష్కి దుర్గాకి సంబంధించి వివాహిత సంబంధం కూడా ఉంది. అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండడము, వీళ్ళు బయట చక్కర్లు కొనడము, పార్కులకి తిరగడాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారు. అయితే ఈ విషయానికి సంబంధించి ఇక ఈ దుర్గా అనే ఆమెకు కూడా ఆల్రెడీ పెళ్ళయి పిల్లలు ఉన్నారు, కానీ తన భర్తతో విడిపోయి ఉంటుంది. ఇక ఈ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి అక్కడి పంచాయతీలో కూడా కూర్చోవడంతో ఆ పంచాయతీ తేలకపోవడంతో ఇక ఎలాగైనా వీడు నా సొంతం కావాలి అనుకుంది. సొంతం అవ్వాలి అనుకునే ఆ ఉద్దేశంతో ప్రియుడి ఇంటికి వెళ్ళి ప్రియుడి ఇంట్లో ఉన్న దుర్గా తన భార్య మల్లేష్ భార్యతోని గొడవకి దిగింది. ఇక గొడవకి దిగిన తర్వాత తన పిల్లలకి సంబంధించి అదేవిధంగా తన భర్తకి సంబంధించి అందరినీ కూడా దూషిస్తూ ఉండడంతో ఆ గొడవ కాస్త పెద్దగా అయింది. ఈ గొడవ ఇలా తేలదు అని చెప్పేసి తనతో పాటు తీసుకొచ్చిన ఓ పెట్రోల్ క్యాన్తో తన ఇల్లు మొత్తం తగలబెట్టేసింది. ఇక తగలబెట్టే క్రమంలో ఇటు మల్లేష్ భార్యకి కూడా తన చేతి పైన అదేవిధంగా తనకి కొన్ని ప్లేసెస్లలో ఆ పెట్రోల్ పడడము, ఆ అగ్గి రాచేసిన తర్వాత వాళ్ళ ఇల్లు మొత్తం దగ్ధం అయిపోయిందనమాట. అప్పటికే వాళ్ళు పిల్లలతో పాటు బయటకు వచ్చేసారు, కానీ ఆ అమ్మాయి లోపలనే ఉండిపోయింది. అయితే ఆ అమ్మాయికి సంబంధించి ఇప్పుడు అందరూ కూడా అసలు నీకు ఆ ప్రియుడిని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఖచ్చితంగా ఇంకొద్ది రోజు ప్రయత్నించాల్సింది, కోర్టుకి వెళ్ళాల్సింది కదా. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇల్లుని దగ్ధం చేస్తే నీకు ఏమొచ్చింది అనే విధంగా అందరైతే ప్రశ్నిస్తున్నారు. ఇక ప్రజెంట్ ఆ అమ్మాయికి సంబంధించి ఎవరైతే తను లోపల అలాగే ఉండిపోవడంతో అక్కడ వెంటనే గమనించిన స్థానికులు ఎవరైతే ఉన్నారో ఆమెని బయటకు తీసుకొచ్చి తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇక అటు భార్య ఏమని మాట్లాడుతుందంటే, నేను ఇంట్లో ఉన్న సమయంలో వచ్చి నా పిల్లాడికి సంబంధించి మా అందరి గురించి తప్పుడుగా వ్యాఖ్యలు చేసింది ఈవిడ. అందుకోసం అని చెప్పేసి తనతో పాటు తీసుకొచ్చిన పెట్రోల్ అంతా కూడా మా ఇల్లు మొత్తం చల్లేయడము, ఆ పెట్రోల్ నా పైన కూడా పడడము, ఇక దాని తర్వాత ఆ మంటలు చెలరేగినప్పుడు కొంచెం నాకు కూడా సీరియస్ అవ్వడంతో మమ్మల్ని కూడా హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. కానీ ఈ అమ్మాయి ఇలా ఎందుకు చేస్తుంది, ఏమిటి అంటే అప్పటికి ఆల్రెడీ తెగిపోయింది కదా, ఆ పంచాయతీ వాళ్ళు వద్దని చెప్పారు కదా అని చెప్పేసి కూడా చెప్తుంది. అయితే ఈ ఘటనకి సంబంధించి వీళ్ళు ముందు నుంచే ఈ మల్లేష్ అనేటైన తనకి ఎక్కువగా ప్రేమ చూపించాడని, అందువలనే తాను ఇంతకు తెగించిందని, లేకపోయింటే ఇంతకు తెగించకపోయేదానని మాట్లాడుతున్నారు. నిజానికి భార్యాభర్తల మధ్యలో ఒక 3వ వ్యక్తి వస్తున్నాడు అంటే అందులో భార్య అయినా భర్త అయినా ఖచ్చితంగా ఆ 3వ వ్యక్తికి సహకరిస్తేనే వస్తారు. దాని తర్వాత నాకు ఆమెకి ఎలాంటి సంబంధం లేదని చెప్తే ఆ కాకమ్మ కబులని ఎవరూ కూడా నమ్మరు. ప్రజెంట్ వీళ్ళ సిచ్యువేషన్ జరిగింది అదే. తిరిగేటప్పుడు చెక్కలు కొట్టేటప్పుడు బాగానే తిరిగారు, కానీ ఎప్పుడైతే పెళ్లి విషయానికి సంబంధించి ఆ అమ్మాయి మాట్లాడిందో, ఆ అమ్మాయి పంచాయతీ పెట్టడానికి చూసిందో, ఆ పంచాయతీ అప్పుడు నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు అని, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనని చెప్పేసి చేతులు ఎత్తేయడంతో ఇక ఇటు ఎవరి సైడ్ మాట్లాడాలి ఏంటి అని తెలియలేని పరిస్థితి. అటు ఆవిడకి పిల్లలుండి ఇటు ఈమెకి పిల్లలుండి పిల్లల్ని సక్రమంగా పెంచలేక ఇప్పుడు నిన్ను చూసి రేపటి రోజు నీ పిల్లలు ఏం నేర్చుకుంటారని చెప్పేసి డే బై డే ఇలాంటి ఘటనలు చేస్తున్నారు. ఇలాంటి విషయాలకి సంబంధించి కొంచెమైనా కూడా ఇప్పుడు దుర్గాకి సంబంధించిన పిల్లలు తనని చూసినా, లేకపోతే మల్లేష్ పిల్లలు కానీ వాళ్ళ పిల్లలకి సంబంధించి మా డాడీ ఇంత దరిద్రుడా ఇలాంటి వ్యక్తి అన్న తెలిసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో ఒక రెస్పెక్ట్ ఉంటుందా? రేపటి రోజు నీ కొడుకంట అని చెప్పుకోవాలి, కానీ ఓ వాడి కొడుకు చిచ్చి ఆడి దగ్గర కూడా పోవద్దు అన్నంత ఇంగితం. అంటే మన విషయాలకి సంబంధించి మన పేరెంట్స్ ఎలా ఉంటే ఫర్దర్గా మన గ్రోత్ కూడా మనల్ని కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తారు. పిల్లలు ఎలా ఉంటే పిల్లల్ని పేరెంట్స్ కూడా అదే విధంగా రెస్పెక్ట్ ఇస్తారు, అవునా కాదు? మరి అలాంటప్పుడు పేరెంట్సే ఇంత దిగజారిపోయిన పనులు చేస్తే రేపటి రోజు మీరు ఆ పిల్లలకి ఇచ్చే సలహాలు ఏమిటి? మరి ఇప్పుడు ఆ పిల్లల భవిష్యత్తు ఏం కావాలా? రేపటి రోజు ఆమె ఇంకా పెద్ద అఘాయిత్యం చెయ్యది అంటే రేపటి రోజు ఇంకా ఇంటి మీదకి వచ్చి వాళ్ళని ఎవరన్నా చంపదన్న గ్యారెంటీ ఏంది? మరి ప్రజెంట్ వాళ్ళైతే మాకు కొంచెం భద్రత కల్పించాలనుకుంటూ చెప్తున్నారు. చూద్దాం దీనికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఎవరైతే ఉందో, ఇంకా కాల్చిన అమ్మాయి, ఆమె ఇప్పటికి ఎలాంటి మాట మాట్లాడలేదు. లెట్స్ సీ ఆమె మాట్లాడిన తర్వాత ఏమైనా డీటెయిల్స్ బయటకు వస్తాయేమని. ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.